ఓకేనా? ప్రస్తుత వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ఒక ప్రకటన చేశారు. వేములవాడ దేవస్థానాన్ని మరి ఆధునీకరించే సందర్భంలో దేవాలయాన్ని మరి భీమేశ్వరాలయం దేవాలయం లోపల భక్తులు సందర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. మరి వచ్చే వారం నుండి వేములవాడ దేవస్థానంలో ఉన్నటువంటి గర్భగుడిలో రాజరాజేశ్వర స్వామిని మరి పూజించే అవకాశం ఉండకుండా ఆ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి వారు ప్రకటన చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని, మరి అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే జనవరి మాసం ఇంకా 2.5 మాసాలు వచ్చేటువంటి సమ్మక్క సారక్క జాతర, లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారక్క జాతరకి వెళ్లే ముందు తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు మరి దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడకు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని సమ్మక్క సారక్క జాతరకు వెళ్తారు. మేము కోరుతున్నాము, జనవరి చివరి వారంలో ఉండేటువంటి భక్తులు వెళ్లే సందర్భంలో మరి ఇక్కడ ఈ విధంగా దర్శన సౌభాగ్యం కలగకపోతే భక్తులు చాలా మంది నిరాశ, నిస్పృహకు గురవుతారు. కాబట్టి దయచేసి జనవరి మాసంలో జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతర తర్వాతనే మీరు ఆధునీకరణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో అంశం, దేవాలయం నిర్మాణం కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మరి రూపకల్పన చేసి, ఆలోచన చేసి